హలో నమస్తే, నేను సహనా. వెల్కమ్ టు 99 టీవీ. ఈ మధ్య పెద్ద సినిమాల రిలీజ్ ప్లానింగ్ సరిగా లేకపోవటం వల్ల వాటి ఓపెనింగ్స్ విషయంలో కొంత ఇబ్బంది అయితే తప్పడం లేదు. సెన్సార్ చేయించడం ఆలస్యం చేస్తున్నారు. అలాగే అదనపు రేట్లు, షోల కోసం ప్రభుత్వాల నుంచి జీవోలు తెప్పించుకోవడంలోనూ ఆలస్యం అవుతుంది. అయితే దరఖాస్తు ఆలస్యంగా చేస్తున్నారా, లేక అక్కడ ప్రభుత్వాల వైపు నుంచి ఆలస్యం జరుగుతుందా అన్నది తెలియదు. కానీ చాలా సినిమాలకి రిలీజ్కి 2-3 రోజుల ముందు వరకు కూడా క్లియరెన్స్ రావట్లేదు. దీంతో బుకింగ్స్ బాగా లేట్గా మొదలు పెడుతున్నారు. దీనివల్ల జనాల సమయం కూడా వృధా అవుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా కోత పడుతుంది. అదనపు రేట్లు, షోల వల్ల వచ్చే ప్రయోజనం కూడా దెబ్బతింటుంది. అయితే హరిహర వీరమల్లు, వార్ 2, కూలీ లాంటి క్రేజీ సినిమాల విషయంలో వాటి మేకర్స్ ఇలాగే ఇబ్బంది పడ్డారు. అయితే టాలీవుడ్ నెక్స్ట్ బిగ్ రిలీజ్ ఓజీ మేకర్స్ మాత్రం ఆ తప్పు చేయలేదు. ఈ సినిమాకి ఏపీలో వారం ముందే రేట్లు, షోలకి సంబంధించిన జీవోను కూడా వచ్చేసింది. డిస్ట్రిబ్యూటర్లు చాలా ముందుగానే ప్రీమియర్స్ కి సన్నాహాలు చేసుకుంటున్నారు. మిగతా షోలకి కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ జరుగుతోంది. అయితే తెలంగాణలో అదనపు రేట్లు, షోలకి అనుమతులు వచ్చే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అనే కారణంతో వీరమల్లికి ఛాన్స్ ఇచ్చారే తప్ప ఓజీకి ఆ అవకాశం ఉండకపోవచ్చు. ఈ మేరకి డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా వీలైనంత త్వరగానే ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయే అవకాశాలున్నాయి. విదేశాల్లో కొన్ని వారాల ముందే బుకింగ్స్ మొదలు పెట్టారు. రెస్పాన్స్ అయితే అదిరిపోతుంది. సెన్సార్ కూడా నిన్ననే అయిపోయిందనే టాక్. అయితే ప్రమోషన్ల మీద మాత్రం ఓజీ టీం పెద్దగా ఫోకస్ పెట్టలేదు. సినిమాకి కావాల్సినంత హైప్ ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. వీకెండ్ అయ్యాక ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండే అవకాశం అయితే ఉంది. దాంతో పాటు ఒక ప్రెస్ మీట్ కూడా ఉండొచ్చు. మొత్తానికైతే ఓజీ సరైన ప్లానింగ్ తోటే అడుగులు వేస్తోంది కాబట్టి ఓపెనింగ్స్ భారీగా రావటం ఖాయం. సినిమా అంచనాలకి తగ్గట్లుగా ఉండి రికార్డులు బద్దలయ్యేలాగా వసూళ్లు రావటం కూడా గ్యారంటీ అనే వినిపిస్తోంది.